గవర్నర్ గా అశోక్ గజపతిరాజు. దేశంలో 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియామకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేరళ గవర్నర్ గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరాం గవర్నర్ గా విజయ్ కుమార్ సింగ్, బీహార్ గవర్నర్ గా అరీఫ్ అహ్మద్, మణిపూర్ కి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన అజయ్ కుమార్ భిల్లాను నియమించారు. ఏపీకి చెందిన హరిబాబుకి ఒడిశా గవర్నర్ గా ప్రమోషన్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ మీద పడింది. ఆ పార్టీ నుంచి ఒకరికి గవర్నర్ గా అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీకి ఆఫర్ ఇచ్చిందంటున్నారు. మిత్రుల కోటాలో ఎన్డీఏలో 2వ పెద్ద పార్టీ అయిన టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఖచ్చితంగా దక్కుతుందంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయమే తర్వాయి అని అంటున్నారు. ఆయన ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారే దేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారు. దాంతో ఇప్పుడు బాబు ఏం చేయబోతున్నాడని అంతా చర్చిస్తున్నారు. చంద్రబాబు గవర్నర్ పదవి కోసం ఎవరి పేరుని ప్రతిపాదిస్తారన్నది ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా గవర్నర్ పదవి అంటే రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్న వారిని ఎంచుకుంటారు. అంతేకాదు, రాజకీయంగా సీనియర్ నేతగా ఉంటూ అనేక పదవులు నిర్వహించిన వారికి, అనుభవం ఉన్నవారికి ఈ ఛాన్స్ దక్కుతుంది. అలా చూసుకుంటే బాబు మనసులో 2 పేర్లున్నాయంటున్నారు. ఒకరు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. 2024లో తప్పించి టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు కేబినెట్ బెర్త్ గ్యారంటీ అన్నది అందరికీ తెలిసిందే. అత్యధిక కాలం ఆర్థిక మంత్రిగా ఆయన వ్యవహరించారు. స్పీకర్ గా పనిచేశారు. పాలనా రాజ్యాంగం పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉంది. రాజకీయ మేధావిగా ఉన్నారు. దాంతో పాటు సామాజిక సమీకరణలు ఆయనకు కలిసి వస్తాయంటున్నారు. అయితే కాకినాడ పోర్టు విషయంలో ఆయన ఇటీవల చంద్రబాబుకు రాసిన ఒక బహిరంగ లేఖ కొంత ఇబ్బంది అయితే వచ్చింది. దాన్ని లైట్ తీసుకుంటూ ఆయన పేరుని పరిగణలోకి తీసుకుంటారా అన్నది చర్చగా ఉంది. ఇక 2వ వారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన విశేష అనుభవం కలిగిన వారు. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు అర్ధ శతాబ్దం పాటు రాజకీయ అనుభవం కలిగిన నేతగా ఉన్నారు. ఆయన టీడీపీ ఎప్పుడు గెలిచినా కీలక మంత్రిత్వ శాఖలు చూసినవారు. రాజ్యాంగం పట్ల, సాధారణ పరిపాలన పట్ల పూర్తి అవగాహన ఆయనకుంది. పైగా క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఈసారి ఎవరికీ మంత్రిగా తీసుకోలేదు. దాంతో రాజుకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు అలా చేశారని అంటున్నారు. ఇక చూస్తే ఆయన పార్టీకి సదా విధేయుడిగా ఉన్నారు. ఎప్పుడూ ఆయన మాట జారింది లేదని గుర్తు చేస్తున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ గా నియమించాలని అనుకున్న ఆయన వద్దు అని సున్నితంగా పక్కన పెట్టేశారు. గవర్నర్ గా పనిచేసి సంతృప్తికరమైన, గౌరవమైన పదవి విరమణ చేయాలని ఉందంటున్నారు. ఇక కేంద్రంలో 4.5 ఏళ్లుగా పనిచేసిన ఆయన పనితీరు, నిబద్ధత గురించి ప్రధాని మోదీకి బాగా తెలుసు. ఆయనకు గవర్నర్ పదవి అంటే మోడీ సహా కేంద్ర పెద్దలు కూడా పూర్తి స్థాయిలో హర్షించడమే కాకుండా కీలక రాష్ట్రాలను నియామకం చేస్తారంటున్నారు. మొత్తానికి చూస్తే ఢిల్లీలో 2 రోజుల పర్యటనలో ఉన్న బాబుకు గవర్నర్ పదవి టీడీపీ కోటాలో అయితే ఆఫర్గా ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. 100% అశోక్ గజపతిరాజుకే గవర్నర్ పదవి ఆఫర్ ఉందని అంటున్నారు. బాబు కూడా ఆయన పేరే ప్రతిపాదించవచ్చని చెప్తున్నారు. ఇదే గనక జరిగితే రాజుగారు గవర్నర్ గా రాజ టీవీతో రాజ్ భవన్ లోకి అడుగు పెడతారంటున్నారు.